హాయ్ అందరికీ, ఎలా ఉన్నారు? నేనైతే నిన్న ఫుల్ కన్ఫ్యూజన్లో ఉన్నా. ఎందుకంటే నిన్న సండే కదండి, మరి నాన్ వెజ్ తినాలి కదా. పీజీలో పెట్టే రొటీన్ చికెన్ తిని తిని బోర్ కొట్టేసి ఫిష్ తిందామని ఫిక్స్ అయ్యి ఫ్రెండ్స్తో కలిసి ఫిష్ మార్కెట్కి వెళ్ళా. అక్కడ ఏ ఫిష్ తీసుకోవాలనేది బిగ్ బాస్లో టాస్క్ల కన్నా కష్టమైన టాస్క్లా అనిపించింది. సో ఇంకా ఫైనల్గా ఒక ఫిష్ అయితే తీసుకున్నాం. వెళ్ళేప్పుడు ఉన్నంత ఎనర్జీ తిరిగి వచ్చేటప్పుడు లేదు. ఫోన్లో బ్రైట్నెస్ పెంచితే ఛార్జింగ్ డౌన్ అయిపోయినట్టు ఆ సన్ బ్రైట్నెస్కి మా అందరి ఛార్జింగ్ డౌన్ అయిపోయింది. సో ఇంకా పీజీకి వచ్చి వండడం మొదలు పెట్టేశాం. అయ్యో, నా మాటల్లో పడి ఇంగ్రీడియంట్స్ చెప్పడం మర్చిపోయాను. మీరైతే చూసారు కదా. ఓకే, ఇంకా మనం ఎలా వండాలో చూసేద్దాం. ఫస్ట్ ప్యాన్ పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకుని హీట్ అయ్యాక పచ్చిమిర్చి, ఆనియన్స్, కరివేపాకు మంచిగా వేయించుకుని ఇంకా లేట్ చేయకుండా చిటికెడు పసుపు వేసేయండి. బాగా టేస్టీగా ఉండాలంటే స్ప్రింగ్ ఆనియన్స్ కూడా యాడ్ చేయండి. ఇప్పుడు టొమాటో కూడా వేసి బాగా మగ్గే వరకు వెయిట్ చేయండి. వెయిట్ చేయమన్నా కదా అని ఏ రీలో ఓపెన్ చేశారనుకోండి, ఇంకా అంతే, మీ రీల్స్ అయిపోయేసరికి ఈ కర్రీ పని కూడా అయిపోతుంది. మన మెయిన్ ఇంగ్రీడియంట్ యాడ్ చేసే టైం వచ్చేసింది. అలా ఫిష్ పీసెస్ని వేసి తర్వాత కర్రీకి అలాగే మీ కారం లెవెల్స్కి సరిపడా కారం, పసుపు, సాల్ట్, ధనియా పౌడరు అన్నీ వేసుకుని గరిట పెట్టకుండా ఆ వెజిల్ హెల్ప్తోనే మిక్స్ చేసుకోవాలి. ఎలాగో తినేటప్పుడు దాన్ని ముక్కలు ముక్కలు చేసే తింటాం, కనీసం వండేటప్పుడైనా దాని షేప్ అలాగే ఉండనిద్దాం. బాగా కుక్ అయింది అనుకున్న తర్వాత చింతపండు పులుసు వేసుకుని పచ్చిమిర్చి యాడ్ చేసుకోండి. ఆయిల్ పైకి తేలే వరకు ఉడకనివ్వండి. ఇంకా అంతే, యమ్మీ యమ్మీ ఫిష్ కర్రీ రెడీ. మీరు కూడా నా స్టైల్లో చేపల పులుసు ట్రై చేసి ఎలా ఉందో కమెంట్లో మెన్షన్ చేయండి. విల్ మీట్ ఇన్ అనదర్ వ్లాగ్. బాయ్.